హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 38. రాజ్ రీతూకి కాల్ చేసి అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని చెప్పి భూమి పక్కన కూర్చుంటూ తనని చూస్తూ ఉన్నాడు. రీతూ అర్జున్కి కాల్ చేసి, అర్జున్ ఆఫీస్లో అంతా ఓకేనా? రాజ్ బాగానే ఉన్నాడు కదా? అర్జున్, ఏమైంది రీతూ, ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, రాజ్ కాల్ చేసి అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని చెప్పాడు. వాడు బాగానే ఉన్నాడుగా, మరెవరికి ఏమైందని ఆలోచిస్తాడు. వెంటనే తనకి భూమి గుర్తుకొస్తుంది. ఓ, భూమికి ఏం కాలేదు కదా రీతూ, నువ్వు రా అని రాజ్ క్యాబిన్కి వెళ్ళాడు. అక్కడ తను లేకపోవడంతో తన వ్యక్తిగత గది తలుపు తట్టాడు. రాజ్ డోర్ ఓపెన్ చేసి రీతూ వచ్చిందా అని అడిగాడు. లేదు, భూమికి ఏమైందిరా అని బెడ్ మీద అలా పడుకుని ఉండడం చూసి, ఏమో నాకు తెలీదు, ఎంత పిలిచినా సరే తను అస్సలు ఏమీ పలకడం లేదు. అర్జున్, రే నువ్వు నిజం చెప్పరా అని గట్టిగా అడగడంతో విషయం చెప్పాడు రాజు. నీకు పిచ్చి పట్టిందారా? అలా ఎవరైనా చేస్తారా? తన భయంతో స్పృహ కోల్పోయింది. వీరు మాటల్లో ఉండగానే రీతూ వచ్చి ఏమైందిరా అని అంది. అర్జున్ ఏం జరిగిందో వివరించి చెప్పడంతో, రీతూ, నీకు బాగా ఎక్కువైందిరా ఈడియట్. రాజు, నువ్వు నన్ను మళ్ళీ తిడదువు కానీ ముందు దాని సంగతి చూడు. రీతు భూమిని చూసి వచ్చాక చెప్తాను నీ సంగతి అని గదిలోకి వెళ్ళి భూమి చెయ్యి పట్టుకుని పల్స్ చెక్ చేసింది. అలా 1-2 సార్లు చూసి తను మెలుకోవడానికి ఇంజెక్షన్ ఇచ్చింది. రాజ్ దగ్గరకు వచ్చి తనని కౌగిలించుకుని తన చెవిలో, రేయ్ నువ్వు తండ్రివి కాబోతున్నావురా, అభినందనలు అని చిన్నగా చెప్పింది రాజ్ చేతులు పట్టుకుని. అర్జున్, రీతూ, వాడికి ఎందుకు అభినందనలు చెప్తున్నావు? ఏంటి విషయం, నువ్వు నాకెందుకు చెప్పట్లేదు అని అడిగాడు అర్జున్. అదేంటో నువ్వే గెస్ చెయ్యి అని అంటుంది రీతు. నువ్వు నాన్నవి కాబోతున్నావు బావా అని అర్జున్ రాజ్ని హత్తుకుని చెప్పాడు. అర్జున్ హత్తుకోవటంతో ఈ లోకంలోకి వచ్చి, రీతు నువ్వు చెప్పింది నిజమా అని అడిగాడు. తను విన్నది నిజమో కాదో అని తెలుసుకోవటానికి. నిజం రా, భూమి గర్భిణీ కాబట్టి హఠాత్తుగా స్పృహ కోల్పోయింది. మరి ఇప్పుడు తనకి ఎలా ఉంది? భూమికి స్పృహ రావడానికి ఇంజెక్షన్ చేశాను. తను స్పృహలోకి రాగానే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి కొన్ని చెకప్స్ చేయాలి. తనకి ఎన్ని వారాలు అని అంది. రాజు అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని తను తండ్రి కాబోతున్నా అన్న మాటని నెమరు వేసుకుంటూ ఉన్నాడు. అర్జున్ రాజు పక్కన కూర్చుని, ఏమైంది బావా, ఎందుకు అలా ఉన్నావు? నీకు హ్యాపీగా లేదా తండ్రివి కాబోతున్నావని? వెంటనే రాజు అర్జున్ని కౌగిలించుకుని, చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను బావా అని అన్నాడు రాజు. వెంటనే అర్జున్ రాజ్ వెన్ను నిమురుతూ, ఇది నిజమే కదా, నేను తండ్రి కాబోతున్నాను అనేది నిజమే కదా అని అన్నాడు. నిజం రా, నువ్వు నిజంగా తండ్రివి కాబోతున్నావు, నేను మామని కాబోతున్నారా, నాకు మేనకోడలే పుడుతుంది. రాజు చిరునవ్వు నవ్వి తన కంట కన్నీరు తుడుచుకుని రీతు దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ రా అని ఒక పక్కన తనని కౌగిలించుకుని, నిజం చెప్పనా, నాకు నోట మాట రావటం లేదురా, తను ఇప్పుడు బాగానే ఉంది కదా? రీతు, భూమికి ఏమీ కాలేదురా, తను బాగానే ఉంది, ఇంకా 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది. రూమ్లో ఉన్న భూమి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి తన ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో అని ఒకసారి చూసుకుని తను మామూలుగానే ఉన్నా అని అనుకుని వెంటనే పడగ దిగి బయటికి వెళ్ళాలి అనుకుంది. కానీ తను పైకి లేచిన వెంటనే తన తల అంతా తిరిగినట్టుగా అనిపిస్తుంది. రూమ్లో నుంచి సౌండ్ రాగానే రాజు, అర్జున్, రీతు ముగ్గురు ఒకేసారి అడిగారు. రీతు భూమిని చూసి ఎలా ఉంది అని అడిగింది. తన పల్స్ మరోసారి చెక్ చేస్తూ భూమి వారిని వింతగా చూస్తూ, అయినా నాకేమయ్యింది మీరు ఇలా అడుగుతున్నారు? రీతు, రాజ్ నువ్వే చెప్పు అని అర్జున్ని తీసుకుని తన క్యాబిన్కి వెళ్ళింది. అసలు భూమి ఇక్కడేం చేస్తుందిరా అని అడిగింది రీతు అర్జున్ని. అర్జున్ని, ఒసేయ్ నేను నీ మొగుడినే, అలా ఒరే అంటావా? నా మొగుడు కాబట్టే అలా అన్నాను. అర్జున్ రీతు నడుము పట్టుకుని తన మీదకు లాక్కుని, రీతు మనం ఇంకొకరిని కందామే అని తన బుగ్గలు నిమురుతూ అడిగాడు. రే నువ్విప్పుడు నన్ను వదలలేదు అంటే బాగోదు చెప్తున్నా. అర్జున్ రీతుకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తావు, మరి నా గురించి కూడా ఆలోచించు.
మనం వాడికి తోడుగా ఒక బుల్లి రాక్షసిని ఇద్దాం. రీతు, అబ్బా కోరికలు బాగానే ఉన్నాయిరా నీకు, అంత సీన్ లేదు బాబు. అర్జున్, ఎందుకు లేదు, నాకు పాప కావాలి. రాజ్కి కొడుకు పుడితే వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా. రీతు, అబ్బా ఎన్ని కలలు కంటున్నావురా. తెలుగులో అదేదో సామెత ఉంది చూడు, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడంట, నీలాంటి వాడే. అర్జున్, మనకు ఆల్రెడీ ఒకడు ఉన్నాడు కదే, మరి కొడుకెందుకు? రీతు తల కొట్టుకుని, నీ కళ అర్థమయ్యిందా, నేను చెప్పింది అది కాదు అని ఏదో చెప్తూ ఉంటే రీతుని మళ్ళీ ఇంకొకసారి తన మీదకి లాక్కుని తన పెదాలతో గట్టిగా ముద్దు పెడుతున్నాడు. అలా ఒక 10 నిమిషాలకి వదిలి, మనం కూడా స్టార్ట్ చేద్దాం బంగారం ప్లీజ్ అని అంటాడు. రీతు సిగ్గుతో బొగ్గలు ఎరుపెక్కడంతో, అర్జున్, నా బంగారం నాకు సిగ్నల్ ఇచ్చింది, ఇంకా ఆగేదే లేదు. రీతు, ఇక చాలేరా బాబు నీ ఆత్రం నువ్వుని. నీకేం తెలుసు బాబు నా బాధ. రాజ్ తండ్రి కాబోతున్నాడంటే చాలా హ్యాపీగా ఉందిరా. నాకు నువ్వు చెప్పింది నిజమే. వాడు ఎలా ఫీల్ అవుతున్నాడో ఏమో కానీ ఇక భూమి తను ఇది అంగీకరిస్తుందంటావా మరి? రీతు, ఒక అమ్మాయిగా చెప్తున్నారా, తను తల్లి కాబోతుందంటే ఏ అమ్మాయి అయినా సరే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. భూమి కూడా ఖచ్చితంగా అలానే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నా. రాజు క్యాబిన్లోకి వెళ్ళి భూమి చెయ్యి పట్టుకుని, ఇప్పుడు ఎలా ఉంది? తన చేతిని రాజ్ చేతి నుండి మెల్లగా తీసుకుని, పర్లేదు. అయినా నాకేమైంది రాజ్? నేను చెప్పే విషయం విని నువ్వు షాక్ అవ్వచ్చు. నేనేం చెప్తున్నానో అది నువ్వు కరెక్ట్గా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. నీ నిర్ణయం ఏదైనా సరే నేను దానికి అంగీకరిస్తాను అని అంటాడు రాజు. నువ్వు తల్లివి కాబోతున్నావు స్వీటీ అని తన నుదుటిన ముద్దు పెట్టి చెప్తాడు. భూమికి ఒక్క క్షణం తను ఏమిందో కూడా అర్థం కాక, ఏంటి, ఏమంటున్నారు మీరు? నేను నేను తల్లిని కావటమా ఏంటి అని షాకింగ్గా అడిగింది. స్వీటీ, నువ్వు తల్లివి కాబోతున్నావు. మీరు భూమి ఏమంటున్నారు? నేను తల్లిని కావటం ఏంటి? అవును నిజం భూమి, నీకు పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులయ్యింది? అప్పుడు భూమికి అర్థమయ్యింది. ఓ అవును, నా పీరియడ్స్ మిస్ అయ్యి చాలా రోజులయ్యింది, కానీ ఎలా అవుతుందని అనుకోలేదు. బెడ్ దిగి రాజు ముందుకు వచ్చి, నిజమేనా, నేను తల్లిని కాబోతున్నానా? రాజు, అవును స్వీటీ, రీతు ఇప్పుడే చెక్ చేసి చెప్పింది. కావాలంటే నువ్వు తన్నే అడుగు అని అర్జున్కి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెప్పాడు రీతుకి. ఇద్దరూ కలిసి రాజ్ క్యాబిన్కి వచ్చి, ఏమైందిరా అని అన్నాడు. భూమి, మీరు చెప్పింది నిజమేగా, నేను తల్లిని కాబోతున్నానా అంది రీతుతో. అవును భూమి, నేను చెప్పింది నిజమే. రేపు ఒకసారి హాస్పిటల్కి వస్తే నేను చెక్ చేసి బేబీ ఆరోగ్యం ఎలా ఉందో, ఎన్ని వారాలు అయిందో స్కాన్ చేసి చెప్తాను. భూమి హ్యాపీగా రీతుని కౌగిలించుకుని, ధన్యవాదాలు, తన కళ్ళల్లో కన్నీటిని చూసి, పిచ్చిదానా, నువ్విప్పుడు హ్యాపీగా ఉండవలసిన సమయం ఇది, ఇలా కన్నీళ్లు కార్చకు. రాజు భూమి ముందుకు వచ్చి, స్వీటీ, నీకు ఈ ప్రెగ్నెన్సీ ఇష్టమైతే ముందుకు వెళ్దాం, లేదు అంటే అబార్షన్ చేయిస్తాను. నాకు తెలుసు నువ్వు బలవంతంగా ఈ బంధంలో ఉన్నావు అని. మరి గర్భవతి అంటే నీకు కష్టంగానే ఉంటుంది కదా. అయినా నేనే కొంచెం జాగ్రత్త పడి ఉండాలి. ఇంకా బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు అని రాజు ఆఫీస్ నుండి వెళ్ళిపోయాడు. తన మాటలు విన్న అందరూ షాక్లో బొమ్మల్లా నిలబడిపోయారు. రీతు తేరుకుని, అర్జున్, వెళ్ళు వెళ్ళు అర్జున్, వాడు మనసులో ఏముందో కనుక్కో అని గది నుండి తోసేసింది. అర్జున్, అబ్బా వీడి మనసులో ఏముందో ఎలానే తెలుసుకోవటం, ఆయన ఎందుకు వీడు అలా మాట్లాడి వెళ్ళాడు, ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడో ఎలా తెలుసుకోవాలి అని వెళ్ళాడు అర్జున్. తన బాడీగార్డ్కి కాల్ చేసి రాజ్ ఎక్కడా అని అడిగాడు అర్జున్. తను ఉన్న చోటికి వెళ్ళాడు. రీతు షాక్లో ఉన్న భూమిని కదిపి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావని తన్ని సోఫాలో కూర్చోబెట్టి తనకి కొంచెం మంచినీళ్ళు ఇచ్చింది. భూమి, ఎందుకక్క తను అలా మాట్లాడి వెళ్ళిపోయాడు? నేను చెప్పానా తనకి నాకు ఈ బేబీ అంటే ఇష్టం లేదు అని? నా ప్రమేయం లేకుండా నా జీవితంలోకి వచ్చాడు, నా ఇష్టంతో పని లేకుండా నన్ను సొంతం చేసుకున్నాడు. అయినా అన్నీ భరించాను, కానీ ఇప్పుడు నా అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా అలా ఎలా చెప్పి వెళ్తాడు? తను చెప్పింది నేను విన్నాను, మరి నేను చెప్పింది కూడా తను వినాలి కదా. రీతు, భూమి, నువ్వేమనుకున్నా నీకొక మాట చెప్తాను విను.
రాజ్ ఎందుకు అలా మాట్లాడ్డాడో నాకు తెలీదు. కానీ నువ్వు నాకు ఈ పాప కావాలి అని ఒక్క మాట రాజ్‌తో నువ్వు చెప్తే చాలు. నీ మాట కాదు అని వాడు ఏదీ కూడా చెయ్యడు. ఎందుకంటే నువ్వంటే అంత పిచ్చి వాడికి. వాడు నా స్నేహితుడు అని నేను ఈ మాట చెప్పడం లేదు. భూమి, నీకు ఈ బేబీ అంటే ఇష్టమే కదా? భూమి తన భుజ మీద చెయ్యి పెట్టుకుని, నాకు ఇష్టమా కాదా అని ఇప్పుడే చెప్పలేను. కానీ ఒక పసిప్రాణం ఉసిరైతే తీయలేను. రీతు అర్జున్‌తో వాడసలా ఎందుకు బాధపడుతున్నాడో అనిపిస్తుంది. అది కూడా మనతో కూడా చెప్పలేకపోతున్నాడు. రీతు, అందుకే వాడి మనసులో ఏముందో మనం తెలుసుకోవాలి అంటే విను, కొంచెం చూస్తూ ఉండు, నువ్వు బాబుని తీసుకుని లోపలికి వెళ్ళు, నేను వాడితో మాట్లాడతాను అని అన్నాడు అర్జున్. ఇక అర్జున్ దగ్గరికి వెళ్ళి తనతో ఆడుతున్న బాబుని తీసుకుని కోపంగా వెళ్ళిపోయింది రీతు. ఎందుకే అలా తీసుకెళ్ళిపోతున్నావు వాడిని? ఇప్పుడు వాడితో పని అయిపోయిందిలే, అందుకే తీసుకెళ్తున్నా. అర్జున్, అబ్బా దీనికి ఏది సరిగ్గా చెప్పడం రాదు అని, రీతు నువ్వు వెళ్ళి బాబుని తీసుకో, నేను వాడి సమస్య ఏంటో కనుక్కొని వస్తాను అని తన్ని ఇంట్లోకి పంపి రాజ్ ముందు కుర్చీలో కూర్చున్నాడు. తన చేతిలో ఉన్న గ్లాసు, మందు బాటిలు అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టి, అబ్బా అయిపోతున్నారా బాబు, రాజ్ మరి విడిపోవచ్చు కదా. తను అలా అనగానే కుర్చీలో నుండి కింద పడిపోయాడు. రేయ్, నా కొంప ముంచకరా బాబు, ప్రశాంతంగా ఉన్నానురా. అది కూడా ఉందిరా బాబు, అది గాని వింటే నన్ను చంపి జైలుకి వెళ్తుంది. మా కాపురంలో చిచ్చు పెట్టకరా రాజ్ అని అన్నాడు. మరి ఈ భూమి ప్రెగ్నెన్సీ ఉంచుకుంటుందా లేదా అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం.